డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రేపటి నుండి వ్యవసాయ చెరువులను పంట సంజీవిగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఆయన. ఈ నెల 29 నుండి గుంతలు లేని రహదారుల అభివృద్ధి పనులను పండుగ వాతావరణంలో చేసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. అమరావతి నుండి పల్లె పండుగ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంతి ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 118 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను బాగు చేశామని డిప్యూటీ సీఎం దృష్టికి జిల్లా కలెక్టర్ తీసుకువచ్చారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే తన శాఖకు సంబంధించిన ఉపాధి హామీ పనుల విషయం మీద అన్ని జిల్లా కలెక్టర్లతోటి చర్చించారు. అలాగే జూన్ నెలాఖరు నాటికి మొత్తం పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా పూర్తయ్యేలాగా ఆదేశాలు కూడా జారీ చేశారు. రేపు నుంచి ప్రారంభం కాబోతున్న ఏదైతే వ్యవసాయ చెరువులు అన్నిని కూడా ఒక సంజీవునిగా పంట సంజీవునిగా తీర్చిదిద్దాలని చెప్పేసి వాటి చెరువులు మొత్తం పూడుకులన్నీ తీయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఫామ్ పాయింట్ అని చెప్పి నామకరణం చేశారు. ఈ వ్యవసాయ చెరువులు అన్నిటిని కూడా అది మరమ్మతులు చేయడం ద్వారా రైతులకి మంచి సంజీవిగా ఈ నీరు అందించేలాగా చూడాలని చెప్పి కూడా ఇప్పుడు సమ్మర్ లో వేసవిలో ఉపాధి హామీ పనుల ద్వారా ఈ పనులు చేయాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే చూసినట్లయితే ఈ నెల 29వ తేదీ నుంచి ఒక గుర్తులు లేని రాష్ట్రంగా అంటే మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేశారు. గుంతలు పూడ్చడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. దీని మీద గుంతలు లేని ఒక రాష్ట్రం కింద మొత్తం వారోత్సవాలు కూడా చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సూచించిన పరిస్థితి ఉంది. రహదారుల అభివృద్ధి పనులు దాదాపు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన అదే సూచించారు. దీనికి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్కి వివరించిన పరిస్థితి ఉంది. వీడియో కాన్ఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం జిల్లా కలెక్టర్ ఈస్ట్ గోదావరిలో చూసినట్లయితే జిల్లాలో 662 పనులను ప్రతిపాదించి 118 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసినట్టుగా కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకంలో చేపట్టడం జరిగింది. ఇందులో దాదాపుగా లక్ష్యాలని అధిగమించినట్టుగా కూడా తెలియజేశారు. దీని మీద ప్రజాప్రతినిధులందరినీ కలుపుకుని ఈ పనులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఏ విధంగా చేయాలి, అలాగే కొత్తగా ఎన్ని రోడ్లు వేయాల్సి ఉంది అన్ని కూడా ప్రతిపాదన పంపించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్కి సూచించిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఈ వ్యవసాయ చెరువులు పనులు మాత్రం శ్రీకారం చుట్టాలి, దీన్ని నిర్దేశం సాయంతో పూర్తి చేయాలి, ఉపాధి హామీ పథకంలో ఈ పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం అన్ని జిల్లా కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ లో ఆయన ప్రత్యేకించి వారి చెప్పిన కొన్ని సమస్యలను కూడా నోట్ చేసుకుని వాటి పరిష్కారానికి కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఉపాధి హామీ పథకంలో చేపట్టే ఈ చెరువుల విషయం, అలాగే రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు అవి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా కొంచెం పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూసినట్టు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.